సూర్య భగవానుడు అన్నాడు, నాలో ఉన్న తేజస్సులో 100వ వంతు ఈ పిల్లవాడికి ఇచ్చేస్తున్నాడు. వీడికి శాస్త్రం చదువుకునే యోగ్యత కలిగిన నాడు సమస్త శాస్త్రములు నేను బోధ చేస్తాను. వరుణుడు అన్నాడు, ఈ పిల్లవాడికి అలసట, దగ్గుత్తిక ఇలాంటివి కలగవు. వరుణపాశముల చేత ఈ పిల్లవాడు ఎప్పుడూ మృత్యువుని పొందడు. యమధర్మరాజు గారు అన్నారు, నా శక్తి 2 రకములుగా ఉంటుంది. ఒకటి రోగము, 2 మృత్యువు. ఈ 2 లోకంలో ప్రవేశపెడతాను నేను. నా అనుగ్రహం చేత ఈ పిల్లవాడికి రోగముండదు, ఈ పిల్లవాడికి మృత్యు ఉండదు. కాబట్టి ఇతను మృత్యువునకు అతీతుడై ఉంటాడు. చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు, ఈ పిల్లవాడు బ్రహ్మదండమునకు కూడా లొంగడు. ఎవరికొచ్చే ఈ శక్తులన్నీ? ఇంకా ఒక గుక్కెడు పాలు, అమ్మ పాలు కూడా తాగని పిల్లవాడికి బహుశః పౌరాణిక వాంగ్మయంలో ఎవరికీ కలగనంత రీతిలో హనుమకొచ్చాయి ఇవన్నీ.